This is Halong Bay, వియట్నాంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రెత్ టేకింగ్ న్యాచురల్ వండర్స్. అండ్ హానెస్ట్లీ ఇలా లైవ్లో చూస్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఈ ప్లేస్ అరౌండ్ 1500+ స్క్వేర్ కిలోమీటర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ ద క్రేజియస్ట్ పార్ట్ ఏంటి అంటే వాటర్ మధ్యలో థౌజండ్స్ ఆఫ్ లైమ్ స్టోన్ ఐలాండ్స్ సడన్గా రైజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీవేర్ యూ లుక్ ఇట్ లిటరల్లీ ఫీల్స్ అన్రియల్, లైక్ నేచర్ వెంట్ ఫుల్ ఆన్ క్రియేటివ్ మోడ్. ఫస్ట్ టైం చూసినప్పుడు నా రియాక్షన్ లిటరల్లీ ఇది రియలా లేక ఏఐ జనరేట్ చేసిన ఫ్యాంటసీ వరల్డా. మేము ఆల్రెడీ నిన్బిన్ చూసినప్పుడే వియట్నాం నేచర్ పీక్ లెవెల్లో ఉంది అనుకున్నాం. కానీ హాలోంగ్ బేకి వచ్చాక ఈ లైమ్ స్టోన్ ఐలాండ్స్ సీ మధ్యలో అలా రైజ్ అవ్వడం చూస్తుంటే రియల్లీ మెస్మరైజ్ అయిపోయాం. ఎందుకంటే నిన్బిన్లో మనం చూసిన లైమ్ స్టోన్ మౌంటైన్స్ ల్యాండ్ అండ్ రివర్ మధ్యలో ఉంటాయి. బట్ ఇక్కడ హాలోంగ్ బేలో సేమ్ ఫార్మేషన్స్ సీ మధ్యలో ఉన్నాయి. సేమ్ నేచర్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్టింగ్లో చూస్తే బోత్ ప్లేసెస్ ఫీల్ లైక్ టూ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ మాస్టర్ పీస్. ఫాగీ క్లిఫ్స్, కామ్ వాటర్స్, లగ్జరీ క్రూజెస్, ఎవ్రీథింగ్ జస్ట్ బ్లెండ్స్ ఇన్ టు ఏ సినిమాటిక్ వైబ్. హానెస్ట్లీ నాకు ఒకటే డౌట్, వియట్నాంలో నేచర్కి అసలు లిమిట్ ఉందా లేదా అని. ఎందుకంటే ప్రతి ప్లేస్ ప్రీవియస్ ప్లేస్ని బీట్ చేస్తూ పోతుంది. అండ్ ఈ మ్యాజికల్ ప్లేస్ లొకేటెడ్ జస్ట్ 2 to 2.5 hours డ్రైవ్ ఫ్రమ్ హనోయ్. సిటీ హజిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యూ అవర్స్లోనే సైలెంట్ ఐలాండ్ ప్యారడైజ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్లా అనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్టే ఎక్స్పీరియన్స్ ఆన్ ఏ క్రూజ్, which is basically a floating hotel in the middle of this surreal bay. But is it really worth the hype? ఆ క్వశ్చన్కి ఆన్సర్ వీడియో ఎండ్లో డెఫినెట్లీ చెప్తాను, సో స్టే ట్యూన్డ్. మార్నింగ్ 7:30కి హెనాయ్ హోటల్ దగ్గర వ్యాన్ పికప్ చేసుకున్నారు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టువర్డ్స్ ట్వాన్ చౌ హార్బర్. మధ్యలో ఒక క్విక్ కాఫీ స్టాప్ కూడా ఉంది. అండ్ హానెస్ట్లీ వ్యాన్ చాలా కంఫర్టబుల్గా ఉంది, సో జర్నీ మొత్తం సూపర్ స్మూత్గా అనిపించింది. హార్బర్కి రీచ్ అయ్యాక ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ ఆర్గనైజ్డ్. లగేజ్ డ్రాప్, చెక్ ఇన్, బోర్డింగ్ పాసెస్, స్మూత్ అండ్ హ్యాసిల్ ఫ్రీ ప్రాసెస్. మేము జెనసిస్ రీగల్ క్రూజ్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే కంఫర్ట్, ఫుడ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అన్నీ చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అని ఫీల్ అయ్యాము. క్రూజ్ బుకింగ్ అప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: 1 day క్రూజ్, 2 days 1 night అండ్ 3 days 2 nights. 1 day క్రూజ్ సూపర్ ఫాస్ట్, అన్ని రష్లో ఫినిష్ అయిపోతాయి అనిపించింది. అండ్ 3 days 2 nights బాగుంటుంది కానీ కొంచెం టూ లాంగ్ అనిపించింది, టైరింగ్గా ఫీల్ అవ్వచ్చు. సో వీ చూస్ 2 days 1 night ఆప్షన్. హానెస్ట్లీ చెప్పాలి అంటే అది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లాగా అనిపించింది. నో రష్, నో టైరింగ్, జస్ట్ రైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కొన్ని క్రూజెస్ హార్బర్ దగ్గరే ఉంటాయి, కానీ మా క్రూజ్ మాత్రం బే ఇన్సైడ్లో యాంకర్ అయి ఉంది. మెయిన్ క్రూజ్ వరకు వెళ్ళడానికి మమ్మల్ని టెండర్ బోట్లో తీసుకెళ్లారు. అండ్ దట్ షార్ట్ రైడ్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ లైక్ ఏ మూవీ సీన్. స్లోగా మెయిన్ క్రూజ్ అప్రోచ్ అవ్వడం, వాటర్ మధ్యలో సైలెన్స్, ప్యూర్ సినిమాటిక్ వైబ్. ఇంకా రూట్ మధ్యలో ఫ్లోటింగ్ ఆయిస్టర్ ఫార్మ్స్ కూడా కనిపించాయి. వాటర్ మధ్యలో టైనీ సెటప్స్లా ఉన్నాయి. అండ్ సీయింగ్ లోకల్స్ యాక్చువల్లీ వర్కింగ్ దేర్ మేడ్ ద హోల్ ప్లేస్ ఫీల్ ఈవెన్ మోర్ యూనిక్. ఇంకా జర్నీ మధ్యలో క్రూజ్ మేనేజర్ మాకు హాలోంగ్ బే గురించి షార్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు. బే హిస్టరీ, ఇక్కడ లోకల్స్ లైఫ్ స్టైల్, బెస్ట్ టైమ్ టు విజిట్, క్రూజ్ ఫెసిలిటీస్ లైక్ వైఫై, ఎలక్ట్రిసిటీ, సేఫ్టీ మెజర్స్, ఫుల్ ఐటినరీ విత్ టైమింగ్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ ఆర్గనైజ్డ్ అనిపించింది. అండ్ దెన్ ఫైనల్లీ వీ బోర్డెడ్ ద మెయిన్ క్రూజ్. వార్మ్ వెల్కమ్తో రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇమీడియట్లీ వీ వర్ సర్వ్డ్ ఏ రిఫ్రెషింగ్ వెల్కమ్ డ్రింక్.
ఆ తర్వాత రెస్టారెంట్లో లంచ్ సర్వ్ చేశారు. అండ్ హానెస్ట్లీ చెప్పాలి అంటే అది జస్ట్ ఒక మీల్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్లా అనిపించింది. విండో పక్కన కూర్చొని బయటకు చూస్తే ఆ లైమ్ స్టోన్ మౌంటైన్స్ స్లోగా వాటర్ మధ్యలో పాస్ అవుతూ ఉంటాయి. అలా చూస్తూ లంచ్ చేయడం అంటే ప్యూర్ మ్యాజిక్. ప్రతి బైట్తో పాటు ఆ వ్యూ కూడా మైండ్లో ఉండిపోతుంది. కామ్ వాటర్, మ్యాసివ్ క్లిఫ్స్, సాఫ్ట్ బ్రీజ్, ఎవ్రీథింగ్ జస్ట్ ఫీల్స్ సో అన్రియల్. సెట్ మెనూలో డిషెస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఫ్రెష్ ఫ్లేవర్స్, పర్ఫెక్ట్లీ కుక్డ్ డిషెస్. ఎవ్రీ బైట్ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఆ అమేజింగ్ లంచ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు ఈ 2 days మేము ఉండబోయే రూమ్ ఎలా ఉంటుందో చూడాల్సిన టైం వచ్చేసింది. సో లెట్స్ హెడ్ టు అవర్ రూమ్. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఐ వాజ్ సూపర్ క్యూరియస్ బికాస్ క్రూజ్ రూమ్ ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ ఫుల్గా ఉంది. యాజ్ సూన్ యాజ్ వీ ఓపెన్ ద డోర్, ఫస్ట్ రియాక్షన్, వెయిట్, ఇది క్రూజ్ రూమా ఆర్ హోటల్ రూమా? ఎవ్రీథింగ్ వాజ్ సో వెల్ డిజైన్డ్. కంఫర్టబుల్ బెడ్, క్లీన్ అండ్ కోజీ ఇంటీరియర్స్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ అండ్ ఏ సూపర్ రిలాక్సింగ్ వైబ్. ఓవరాల్గా సూపర్ ప్రీమియం ఫీల్ ఉంది. అండ్ ఇప్పుడు రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. విండో ఓపెన్ చేస్తే డైరెక్ట్లీ ఈ వ్యూ, లైమ్ స్టోన్ మౌంటైన్స్ స్లోలీ పాస్ అవుతూ, కామ్ వాటర్ లైక్ ఏ మూవింగ్ పెయింటింగ్. ఇది చూశాక నాకు ఒక్కటే అనిపించింది, స్లీపింగ్ హియర్ అండ్ వేకింగ్ అప్ టు దిస్ వ్యూ ఈజ్ గోయింగ్ టు ఫీల్ అమేజింగ్. అండ్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫర్ ఎ కంఫర్టబుల్ స్టే ఈజ్ ప్రొవైడెడ్. క్రూజ్ స్టాండర్డ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు హానెస్ట్లీ. తర్వాత కొంచెం టైం క్రూజ్లో రిలాక్స్ అయ్యాము అండ్ దెన్ క్రూజ్ ఎక్స్ప్లోర్ చేసాము. హాలాంగ్ బే వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, ఆ డెక్ మీద వాక్ చేస్తూ, ప్రతి యాంగిల్లో ఉన్న లైమ్ స్టోన్ ఐలాండ్స్ని చూస్తూ టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అండ్ దెన్ సడన్లీ అవర్ ఫస్ట్ ఎక్స్కర్షన్ స్టార్టెడ్. మేము ఒక ట్రెడిషనల్ బ్యాంబూ బోట్ ఎక్కాము అండ్ వీఆర్ హెడ్డింగ్ టు డార్క్ అండ్ బ్రైట్ కేవ్. బోట్ మూవ్ అవుతున్న ప్రతి సెకండ్ సరౌండింగ్స్ ఇంకా క్వైట్ అవుతున్నాయి. సిటీ నాయిస్ లేదు, క్రౌడ్ లేదు, ఓన్లీ వాటర్ టచింగ్ రాక్ సౌండ్ మాత్రమే ఉంది. కేవ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాక లైట్ స్లోలీ రెడ్యూస్ అవుతూ ఒక మిస్టీరియస్ వైబ్ స్టార్ట్ అయ్యింది. అండ్ లోపలికి ఎంటర్ అయ్యాక కంప్లీట్ సైలెన్స్. ఒక సైడ్ టన్నెల్లో వెళ్తుంటే అంతా డార్క్గా, క్వైట్గా ఉంది. కానీ సడన్గా ఆపోజిట్ సైడ్ ఓపెన్ అయ్యాక ఒక బ్యూటిఫుల్ హిడెన్ ఓపెన్ వాటర్ కేవ్ ఛాంబర్ కనిపిస్తుంది. సన్లైట్ వాటర్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఒక్క సెకండ్లో కంప్లీట్ మూడ్ చేంజ్ అవుతుంది. డార్క్ నుంచి లైట్కి షిఫ్ట్ అవ్వడం చూస్తే లిటరల్లీ మ్యాజికల్ ట్రాన్సిషన్లా అనిపించింది. ఆ మూమెంట్లో మైండ్లో ఒక్కటే థాట్, ఇది నేచరా లేక సినిమా సెట్టా? దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద క్రూజ్. అండ్ డెక్ మీద అవుట్డోర్ జకోజీ కూడా ఉంది. అండ్ అడ్వెంచరస్ ఫీల్ కావాలి అంటే డైరెక్ట్గా హాలాంగ్ బే వాటర్స్లో కూడా స్విమ్ చేయొచ్చు. ఫ్రెష్ టవల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫుల్ రిలాక్సింగ్ వైబ్. అండ్ క్రూ మెంబర్స్ ఎంటైర్ టైం మానిటర్ చేస్తూ ఉంటారు, సో సేఫ్గా అనిపిస్తుంది. అండ్ దెన్ సన్సెట్ వ్యూస్. ఆ గోల్డెన్ లైట్లో ఎంటైర్ హాలాంగ్ బే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ టైంలో స్మాల్ సన్సెట్ పార్టీ అరేంజ్ చేశారు. హాట్ జాస్మిన్ టీ, బిస్కెట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్. సింపుల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా పీస్ఫుల్గా అండ్ మెమరబుల్గా అనిపించింది. తర్వాత వియట్నమీస్ ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్ కుకింగ్ డెమో స్టార్ట్ అయ్యింది. నేను కూడా ట్రై చేశాను. అండ్ దెన్ ఫైనల్లీ డిన్నర్ టైమ్. రొమాంటిక్ సెటప్, ఎస్థెటిక్ డిషెస్, కామ్ బే వ్యూస్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో స్పెషల్. డిన్నర్ అయ్యాక టాప్ డెక్లో చిల్ అవ్వచ్చు ఆర్ స్క్విడ్ ఫిషింగ్ ట్రై చేయొచ్చు. అలా హాలాంగ్ బేలో ఫస్ట్ డే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ డెక్ మీద తాయిచీ సెషన్తో డే స్టార్ట్ అయ్యింది. కూల్ బ్రీజ్, కంప్లీట్ సైలెన్స్, సన్ రైజ్ వ్యూస్ మధ్యలో అలా మార్నింగ్ స్టార్ట్ చేయడం అంటే హానెస్ట్లీ మైండ్ ఫుల్ రిఫ్రెష్ అయిపోయింది. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి లైట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాము. దెన్ కాయాకింగ్ యాక్టివిటీ కోసం మమ్మల్ని ఒక బ్యూటిఫుల్ స్పాట్కి తీసుకెళ్లారు. ఎమరాల్డ్ గ్రీన్ వాటర్స్ మధ్యలో మ్యాసివ్ లైమ్ స్టోన్ క్లిఫ్స్ పక్కన ప్యాడిల్ చేస్తూ స్లోగా వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఫుల్ అడ్వెంచరస్గా అనిపిస్తుంది. తర్వాత అరౌండ్ 9:45 AM రూమ్ చెక్అవుట్ చేసి లగేజ్ అవుట్ సైడ్ పెట్టేశాం.
ట్రిప్ ఎండ్ అయ్యే ముందు ఒక ఫైనల్ బ్రంచ్ ఎంజాయ్ చేసాం అండ్ దెన్ స్లోలీ హార్బర్ సైడ్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. హానెస్ట్లీ ఈ 2 days జస్ట్ ఒక నార్మల్ ట్రిప్ లాగా అనిపించలేదు. సిటీ లైఫ్ నుంచి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యి నేచర్ మధ్యలో స్లోగా లీవ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా చెప్పాలి అంటే హాలాంగ్ బే ఈజ్ డెఫినెట్లీ ఏ లగ్జరియస్ బ్రెత్ టేకింగ్ బకెట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఎక్స్పీరియన్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ 2 days 1 night ఐటినరీ మాత్రం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లాగా అనిపించింది. ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు, అలానే రిపిటేటివ్గా కూడా ఫీల్ అవ్వలేదు. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఇంకా ఎక్కువ డేస్ ఉన్నట్లయితే ఆర్ నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తే సేమ్ ఎగ్జైట్మెంట్ మెయింటైన్ అవ్వడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సీనరీ మోస్ట్లీ సేమ్, లైమ్ స్టోన్ వ్యూస్ అండ్ ఫిక్స్డ్ యాక్టివిటీస్ కాబట్టి కొంచెం రిపిటేటివ్గా ఆర్ బోరింగ్గా కూడా ఫీల్ అవ్వచ్చు. సో పర్సనలీ నా ఒపీనియన్లో హాలాంగ్ బే ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఏ వన్ టైమ్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు చూస్ బిట్వీన్ నిన్బిన్ అండ్ హాలాంగ్ బే, ఐ వుడ్ డెఫినెట్లీ గో విత్ నిన్బిన్. అక్కడ ఉన్న పీస్ఫుల్ వైబ్, స్లో లైఫ్, ఇంకా కొంచెం ఎక్కువ స్టే చేయాలి అనిపించే ప్లేస్. లెట్ మీ నో విచ్ ప్లేస్ హ్యాస్ యువర్ ఓట్, నిన్బిన్ ఆర్ హాలాంగ్ బే. అండ్ మీరు నిన్బిన్ బ్లాగ్ ఇంకా చూడకపోతే ఆ వీడియో లింక్ ఇక్కడ యాడ్ చేస్తాను, డెఫినెట్లీ చూసేయండి. And also, please do like, share and subscribe to my channel for more travel adventures. See you in the next vlog. Thank you.